పిఠాపురం వర్మ ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఆయన మనసులో ఒక ఆవేదన పెట్టుకుంటున్నారు. బయటకు ఒకటి మాట్లాడుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తాజాగా నేను కూడా వీడియో చేశాను దానికి సంబంధించి. ఆయన ట్విట్టర్‌లో కష్టం గురించి మాట్లాడారు. కష్టపడిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది. అయితే ఇక్కడ ఆయన మాట్లాడింది ఇప్పుడు మళ్ళీ తాజాగా పీచే మూడ్ అన్నట్టు అసలు ఆ ట్వీట్ నేను చేయలేదు అంటున్నారట. అంటే ఇప్పుడు ఇదే తాజాగా చర్చ అవుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు వర్మ అనేది. అటువంటి నేపథ్యంలో ఇక పార్టీ కూడా బాబు గారు అడిగారు కాబట్టి ఈయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తారు, మంత్రి ఇస్తారు, భవిష్యత్తులో మంచి పదవి ఇస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా లోపల అసంతృప్తి ఉన్నా దాన్ని బయట పెట్టలేకపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన ఎక్స్ ఖాతాలో ఒక వివాదాస్పద ట్వీట్ ఏంటి, కష్టపడి సాధించే విజయానికే గౌరవం ఆయన పెట్టిన ట్వీట్. అంటే ఆయన కష్టపడి ఎవరు సాధించారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడకుండా సాధించారా, ఈయన త్యాగం వల్ల సాధించారా, రకరకాల అర్థాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు తాజాగా వర్మ చెబుతున్న మాట ఏంటి అంటే స్వయంగా ఆయన కూడా పవన్ గెలుపు కోసం చేసిన ప్రచార దృశ్యాలు మాత్రమే ఉన్నాయి అందులో ఆయన ట్వీట్లో. ఆసక్తికరంగా ఇందులో ఎక్కడ పవన్ కళ్యాణ్ కూడా కనిపించలేదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఆయన పెట్టిన వీడియోలో. అంటే అంతా నేనే కష్టపడ్డాను అన్నట్టుగా ఆయన కష్టపడిన ఆయన ప్రచారం చేసిన వీడియోలో చెప్పుకున్నారు. అయితే వరం పెట్టిన ట్యాగ్ లైన్ ఆ వీడియో కంటెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ స్వయంగా కష్టపడి గెలవలేదు అన్న సూచన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తానే కష్టపడి పవన్ గెలిపించాను, తన కృషి వల్లే పవన్ గెలిచారు అనేది అక్కడ అర్థం వచ్చేలాగా ఉంది. అయితే దీని మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో వరం మీద కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ అయితే తొలగించేశారట. సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న వ్యతిరేకత గమనించిన వర్మ ఆ ట్వీట్ను తొలగించారు. అంతేకాకుండా దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వివరణ ఇచ్చారట. ఈ ట్వీట్ తను హైదరాబాద్ సోషల్ మీడియా టీం నుంచి పొరపాటుగా పోస్ట్ అయిందని చెప్పి స్పష్టం చేశారట. అలాగే అంటే నిజంగా మరి ఈయనకి తెలియకుండా హైదరాబాద్ టీం నుంచి ఈయన ట్విట్టర్ ఖాతాలో వాళ్ళు పోస్ట్ చేసేస్తారా ఈయనకి చెప్పకుండా? ఓకే, అంటే కొంతమంది రాజకీయ నాయకుల ఖాతాలు ఎక్స్ ఖాతాలు కానీ ఎఫ్బి ఖాతాలు కానీ వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి కీలకమే పెట్టినప్పుడు ఈయన అనుమతి లేకుండా ఈయన ఖాతాలో పెడతారా ఈయన వాళ్ళ మీద? ఓకే, ఇక్కడ ఇంకొక విషయం, నిజంగా వర్మ అసంతృప్తి నిజమేనా అనేది, అంటే వర్మ వివరణ ఇచ్చుకున్న ఆయన నేను పెట్టలేదని చెప్పిన నిజమేంటి అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇటువంటి నేపథ్యంలో అసంతృప్తి అనేది ఆయన మనసులో ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భవిష్యత్తులో అంటే ట్వీట్లు తొలగించినంత మాత్రాన వివాదాలు సద్దుమణిగినట్టు కాదు. మనసులో ఉన్న ఆవేదన, అసంతృప్తి ఎక్కడికి వెళ్ళిపోదు. కాకపోతే ఆయన ఈ కొద్ది గ్యాప్లోనే ఒక 1 డే అయితే ఆ ట్వీట్ ఉంది కాబట్టి ఈ కొద్ది గ్యాప్లోనే అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతం అయితే ఇచ్చేశారు వర్మ. ఇక దాని మీద అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.